ఏ శుభకార్యానికైనా శుభారంభం. ప్రెసెంట్ నాతో పాటు బంగారు రాజు ఉన్నాడు అనమాట. రియల్ లైఫ్ లో బంగారు రాజు అండ్ స్క్రీన్ మీద కృష్ణవంశీ గారు. రమ్యకృష్ణ గారు ఎంత అందంగా ముద్దుగా పిలుస్తారు ఆ పేరుని. బంగారాజు బంగారాజు. మీ లైఫ్ లో రియల్ గా చెప్పండి, ఒక లైట్ మ్యాన్ గా ప్రవేశించారు ఇండస్ట్రీలోకి. ఆ లైట్ మ్యాన్ గా వెళ్లాల్సిన అంత అవసరం ఏమొచ్చింది మరి అప్పుడు మీకు? సినిమా ఫీల్డ్ లో ఉందామని వచ్చాము. మీరున్న టైంలో డబ్బుకు వెలకట్లేము, డబ్బుగా అది కావాల్సింది ప్రేమ అన్నారు కాబట్టి నిజంగా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉందా ప్రేమ ఆప్యాయత? లేదా శాస్త్రి గారి గురించి అనుకున్నప్పుడు మనం అనుకుందాం, అంటే ఆయన లేనిది, ఆయన పెన్ను లేనిది కృష్ణవంశీ గారి సినిమా లేను అనేది. బట్ ఆయన పోయిన తర్వాత ఆ లోటు భర్తీ చేయగలిగింది మీ సినిమాలకి అంటే ఏ రైటర్ అని చెప్తారు? రాఖీ చూస్తే ప్రతి అమ్మాయి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, అండ్ ఇప్పుడు సమాజం ఎలా ఉంటుందో గ్రహించి ముందే తీసిన ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ముందే ఊహించి చేయటం కాదు, అప్పటికే ఉంది. ఇంతకన్నా ఎక్కువ ఉంది అప్పుడు. ఇప్పుడు ఓన్లీ మీడియా వల్ల ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది. ఒక్కసారిగా రమకృష్ణ గారు, కృష్ణవంశీ గారు విడిపోయారు, దూరం అయిపోయారు, విడాకులు తీసేసుకున్నారు. అది విన్నప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఫ్యూచర్ హీరో? లండన్లో మురారి రీ రిలీజ్ కి థియేటర్లోనే చాలా మంది పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అది చాలా తప్పు రసం, చాలా తప్పు. వెళ్ళి తనకు ఒక పద్ధతి ఉంది. ఆమె సినిమాలు చూసి ఇలాంటి భార్యని చేసుకోవాలి, ఏమికే ప్రపోజ్ చేయాలి అనుకున్నారా? 5-6 years కోర్ట్షిప్ లాగా జరిగి ఆ తర్వాత ఎప్పుడో ఫైన్ డే చాలా క్యాజువల్గా చేసేసుకుందాం అని అంత ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడే మురారి సినిమాకి ఇంత స్టోరీ చెప్పారు, 2 ఫ్యామిలీస్ ఎమోషన్స్ అని, మీ ఇద్దరు అలా చేసేసుకున్నారు. 18th రీ రిలీజ్ కాబట్టి ఏం చెప్తారు? ఖడ్గం సినిమాలో సోనాలి బెంద్రేకి డబ్బింగ్ చెప్పింది రమ్య. నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు బంగారు రాజు ఉన్నాడు అనమాట. సో బంగారు రాజు, సో రియల్ లైఫ్ లో బంగారు రాజు అండ్ స్క్రీన్ మీద కృష్ణవంశీ గారు. కాదు, రియల్ లైఫ్ లో బంగారు రాజు కాదు, రియల్ లైఫ్ ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయింది అది. అంతేనా? వంశీ సినిమా ఇండస్ట్రీ రావడానికి ముందేంచే ఉంది. సో బంగారు రాజు పేరు మీకు ఇష్టం లేదా? ఏం అది అయిపోయింది లాస్ట్. రమ్యకృష్ణ గారు ఎంత అందంగా ముద్దుగా పిలుస్తారు ఆ పేరుని. ఎవరు ఎప్పుడు ఆ సినిమాలో ఏదో పెట్టాడు కళ్యాణ్ గారు, బంగారు రాజు అని. సో సూపర్. నిజంగా బంగారు రాజు టు కృష్ణవంశీ గారు అంటే మీ జర్నీ చూస్తుంటేనే చాలా హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఎవరికైనా కానీ. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తీసిన ప్రతి సినిమా ఒక కళాకాండం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు రీ రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి మీ ఖడ్గం సినిమా దీంతోనే స్టార్ట్ చేయొచ్చు. ఈ సినిమాతోనే మీకు చాలా దగ్గర సంబంధం ఉంది. మీ రియల్ లైఫ్ కి రెండింటికి ఏదో ఒక సంబంధం ఉంటుంది అంటారు కదా, అది ఉంది. సో మన కోటి కష్టాలు పడ్డట్టు కృష్ణవంశీ గారు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు అసలు సినిమా ఇండస్ట్రీ? నేను ఎప్పుడు కష్టపడలేదు, అవి కష్టాలే కావు అసలు. సో సినిమా ఫీల్డ్లో ఏదైనా అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి జరిగే ఇన్సిడెంట్స్ అవి. జనరల్గా ఇంట్లో వాళ్ళు ఒక బాధ్యతగా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎందుకు పాడు చేసుకుని వెళ్ళి అక్కడ అవుతుందో అవదో తెలియని ఒక లాటరీ చేయడం ఎందుకని ఆపుతారు. కాబట్టి ఇంటి దగ్గర నుంచి హెల్ప్ ఉండదు కాబట్టి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఒకటి సాధిందాం అనుకున్నప్పుడు, అవుతుంది అనుకున్నప్పుడు ఒక బ్లైండ్ బిలీఫ్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఇవన్నీ మామూలు. ఓకే, ఇట్లా రెడీ అయ్యి వెళ్తాం అంటే. సో కష్టాలు కావాలి, కష్టాలు కావాలి. ఓకే, ఇష్టంగా భావిస్తే ఏదైనా కానీ అంతే. అంతే, మన కోసం మనం కష్టపడుతున్నాం. బట్ కృష్ణవంశీ గారు అంటే మీ లైఫ్ లో రియల్ గా చెప్పండి, ఒక లైట్ మ్యాన్ గా ప్రవేశించారు ఇండస్ట్రీలోకి. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, అసోసియేట్ అయ్యి డైరెక్టర్ అవటం అది వేరే విషయం. బట్ మీరు సినిమా మీద ఇష్టంతో, ఆ ప్రేమతో అసలు ముందు అసలు ఎలా ఎంటర్ అవ్వాలో కూడా తెలియని ఒక అబ్బాయి, బంగారు రాజు అనే అబ్బాయి కృష్ణవంశీగా మారటానికి మధ్యలో చాలా జర్నీనే ఉంది కదా. ఆ జర్నీని మేం మర్చిపోయినా మీరు మర్చిపోలేరు, అంతే కదా. సో ఆ లైట్ మ్యాన్ గా వెళ్ళాల్సిన అంత అవసరం ఏమొచ్చింది మరి అప్పుడు మీకు? ఏం తెలియదు, సినిమా ఫీల్డ్ లో ఉందామని వచ్చాము, డైరెక్టర్ అవుదామని రాలేదు. నేను సినిమా ఫీల్డ్ లోనే ఉందామని వచ్చినప్పుడు ఏదో ఒకటి, ఏదో జాబ్ ఫస్ట్ ఎంటర్ అవ్వాలి.
సో దాంట్లో దొరికింది అది Hmm. ఛాన్స్. ఓకే దాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? ఓకే పైగా మనం అంత తోపులమా, అది నేను ఇది చేయను, నేను అదే చేస్తాను, ఓకే అది లేదు అసలు. అప్పుడు Ah. దొరికిందే ఆల్సో అది సువర్ణ అవకాశం కింద, గోల్డెన్ ఆఫర్ కింద ఫీల్ అయ్యాను. ఫస్ట్ షూట్ చూడొచ్చు, షూటింగ్లో ఉండొచ్చు, ఓకే ప్లస్ ఇవన్నీ చేతితో పట్టుకుని ఆ ఫీల్ వేరేగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది, దాని ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది. ఓకే సో అందుకనే చేసే పనిలో చిన్నది పెద్దది అనేది ఏమి ఉండదు. పని చేసామా లేదా అనేది ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ లో ప్రతిదీ టచ్ చేశారు. ఇది అదే కాదనుకుంటా. లైట్ బాయ్ గా చేశాను, కెమెరా అసిస్టెంట్ గా చేశాను, అసిస్టెంట్ ఎడిటర్ గా చేశాను, సెట్ బాయ్ గా చేశాను, జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. మిగతా చేయలేదు. ఇలాగ ఒక 5-6 ఓకే. సో అంత అసిస్టెంట్ ఎడిటర్ గా చేశాను. కొంత 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉంది, బాగా పట్టుంది కాబట్టి టైంకి అన్ని పంచువాలిటీ అవ్వాలి, ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. ఇది బాగా సినిమా బాగా రావాలి, ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. కానీ అలా నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి? మంచి ఎఫెక్టివ్గా రావాలి, అనుకున్న టైంలో ఎవరి టైం వేస్ట్ అవ్వకుండా జరగాలి. ఇక ఆ తర్వాత మిగతాయి అంతే. డబ్బు అనేది ఎప్పుడు మన ఆలోచనలో ఉండదు. డబ్బు కాదు, మంచి వర్క్ చేయాలి. సో ఖడ్గం రీ రిలీజ్ 18th. బట్ మురారి రీ రిలీజ్ అంత మేరకు ఉంటుంది, అంత రీచ్ ఉంటుంది, అంత ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? దీనికన్నా ముందు ఆల్రెడీ మురారి అయింది కాబట్టి. ఇప్పుడు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే రోషన్, ఎక్స్పెక్టేషన్ లేదు. ఎప్పటి నుంచో ఒక 10-15 ఏళ్ల నుంచి సింధూరం వాజ్ ద లాస్ట్ ఎక్స్పెక్టేషన్. బ్రహ్మాండమైన సినిమా దేశం కొట్టేస్తాం అనుకుంటే ఓకే మొహం పగిలింది. అక్కడి నుంచి నో ఎక్స్పెక్టేషన్స్. పని కరెక్ట్గా చేసామా లేదా, సాటిస్ఫాక్టరీగా చేయగలిగామా లేదా, ఓకే మనం అనుకున్నది ఇవ్వగలిగామా లేదా, ఆ తర్వాత ఏది వచ్చినా హ్యాపీ. సో మురారి రిలీజ్ అని రామలింగేశ్వరరావు గారు చెప్పినప్పుడు, తర్వాత దాంట్లో కలర్ కరెక్షన్ అవి చేస్తున్నప్పుడు చూసి దీన్ని పర్ఫెక్ట్గా చేసి పంపిస్తే చాలు, మనకు దొరికిన దాంతో అనుకున్నాం తప్ప ఇది ఎంత కొట్టేస్తుంది అన్నది తెలియదు. దాని తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్, మురారి ఫ్యాన్స్ 25 ఏళ్ళుగా మురారిని టీవీల్లో చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు అందరూ మళ్ళీ కథ అదేనే. ప్లస్ నా అనాలిసిస్ ఏంటంటే గత లాస్ట్ 10 yearsగా బాగా డార్క్ ఎలిమెంట్ ఎక్కువైపోతుంది సినిమాలో. అవును అవును అవును. సొసైటీలో కూడా ఒక ఇండిఫరెన్స్ ఎక్కువైపోయింది, రెస్ట్లెస్నెస్ ఎక్కువైపోయింది, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువైపోయింది. అందరం ఒకరినొకరు కంపేర్ చేసేసుకుని ఫీల్ అయిపోతున్నాం. సో వైలెన్స్, డార్క్ కంటెంట్ సినిమాల్లోకి వచ్చేసింది. దాని మీద ఇది ఒక్కసారి ఒక సెలబ్రేషన్, ఒక కలర్ఫుల్ ఫిల్మ్ చూసేటప్పుడు రొమాన్స్, అది కూడా మహేష్ బాబు, సోనాలి బింద్రా, సాంగ్స్, మా మిగతా యాక్టర్స్, ఫ్రేమ్స్, దానివల్ల ఎక్కువ రియాక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. మురారికి హార్డ్లీ ఒక 4 నుంచి 5 కోట్ల అయి ఉంటుందో బడ్జెట్ ఆ టైంలో? అది తెలియదండి ఎంత ఏంటో, మరి ప్రొడ్యూసర్ నేను కనుక్కోవాలి, అసలు అడగలేదు, ఆయన చెప్పలేదు. ఓకే. రామలింగేశ్వరరావు గారు అవుట్ అండ్ అవుట్. సో నా దగ్గరికి ఏది రానవ్వలేదు, ఏది అడిగినా సరే కృష్ణ గారు అబ్బాయి సినిమా కృష్ణవంశీ చేస్తున్నాడు, ఏం అడిగినా సరే చేయాలని ఆయన పట్టే ఆ సినిమా జరగదు అంతే. హార్డ్లీ నేను విన్నది అంతే 4-5 కోట్లు. బట్ రిలీజ్ ఎప్పుడు ఆల్మోస్ట్ 9 కోట్లు కలెక్ట్ అయ్యింది. చాలా పెద్ద విషయం కదా. కాదు, డబ్బు కాదు రోషన్, ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ జోష్, ఆ ఉత్సాహం, దానికి వెలకట్టలేవు. ఉందంటారా సార్? అప్పుడు ఓకే, మీరున్న టైంలో డబ్బుకు వెలకట్టలేము, డబ్బు కాదు కావాల్సింది ప్రేమ అన్నారు కాబట్టి, నిజంగా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉందా ప్రేమ, ఆప్యాయత? లేదనుకోవటం తప్పు. కరెన్సీకి ఉన్న వాల్యూ మీరు చెప్పేదానికి ఉంది అంటారా? కాదు, ఉంది, డెఫినెట్గా ఉంది. ఏ విషయంలో మీకు ఉంది అనిపించింది? మీ విషయంలో ఒకటి చెప్పండి. మురారి రీ రిలీజ్ ఎగ్జాంపుల్ దానికి. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ అదే. పెద్ద డబ్బు తోటి అయిన సినిమా కాదు కదా అది. ఓకే. మురారి సక్సెస్ఫుల్ నాట్ బికాస్ ఆఫ్ దానికి పెద్ద మెగా సెట్స్, ఆ భయంకరమైన సీజీలు ఏమీ కాదు. ప్యూర్ ఎమోషను, ప్యూరిటీ, స్వీట్నెస్, స్వీట్ పీపుల్, స్వీట్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండ్స్, అన్ని పాజిటివ్ విషయాలు ఉంటాయి. దేవుడు, పూజలు, అవన్నిటికీ ఎందుకు అంత రియాక్షన్ వచ్చింది? ఓకే. అంటే ఉంది, మనం తప్పు అర్థం చేసుకుంటున్నాం అనేది నాకు తెలియదు. ఇప్పుడు మీరే అన్నారు, అంటే మురారి ఆల్మోస్ట్ 25 years అయింది. రీ రిలీజ్ అప్పుడు కూడా మళ్ళీ అంత రెస్పాన్స్ వచ్చింది. టీవీలో కొన్ని వందల సార్లు చూసుంటాం. నేనే ఒక 10 సార్లు చూసుంటాను. అండ్ కృష్ణవంశీ సినిమాలు బోర్ కొట్టవు, ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది. అండ్ సెంటిమెంట్ ని అంత బాగా వర్కౌట్ అవుతుంది ఆ సినిమాలో. అండ్ ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి.
అది ఎలా జాగ్రత్తలు ముందే తీసుకుంటారా స్టోరీ రాసేటప్పుడే, లేకపోతే సెట్ లో కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఉంటాయి అసలు? సెట్లో ఇంప్రొవైజేషన్ అనేది ప్రతి సినిమాకి జరుగుతుంది. బట్ బేసిక్గా అనుకున్నటప్పుడే మురారికి ఇన్స్పిరేషన్ మన అప్పు చేసి పప్పు కొడు గుండం కదా, అవును, మాయా బజారు, హమ్ ఆప్కే కౌను, మైనే ప్యార్ కియా, ఇలాంటి సినిమాలు అన్నింటిలోంచి ఇలాంటి ఒక స్వీట్నెస్ మనకు రావాలి, ఇక్కడికి ఇలాంటి ఒక ప్యూరిటీ కావాలి, ఇలాంటి ఒక నైసిటీ ఉండాలి అనే ఒక ఇంటెన్షన్. ఓకే, ఫస్ట్ ఇంటెన్షన్లో ఉంటుంది అది. అంతేగాని బ్లాక్ బస్టర్ తీయాలి, 1000 కోట్లు సంపాదించాలి అనే దాంతో అయితే అలాంటి కథ టచ్ చేయాలి. ఇప్పుడు అంతా అదే కదా సార్ మార్కెట్ లో నడుస్తుంది. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేజ్ వస్తూ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు కమర్షియల్ సినిమాలు వెళ్తూ ఉంటాయి, కొన్నిసార్లు మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ వెళ్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్యామిలీ ఫిల్మ్స్ వెళ్తూ ఉంటాయి. ఫేజెస్ సినిమా ఇండస్ట్రీలో. ఓకే, సో అందుకే ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది అంటారా? మీరు చెప్పే 1000 కోట్లు మరి కనెక్ట్ అయింది కదా మురారి. నేను చెప్పేది మురారి ఫ్రెష్ గా తీసుంటే ఇప్పుడున్న స్టార్స్ తోటి అలాంటి సినిమా తీసుంటే మరి దానికి అంత వచ్చిందంటే అలా ఎంతకి వెళ్ళిపోను అది తెలియదు. అవును, 200%. అదే ప్రూఫ్. అంటే ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ చూస్తే అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. గులాబీ కావచ్చు, నిన్నే పెళ్ళాడతా కావచ్చు, మురారి కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఏది తీసుకున్నా కానీ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ వేరియేషన్ చాలా కష్టం ఇనిషియల్ డేస్ లో. తొందరపాట్లు తీసేది ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళ మాటలు విని తీసేది ఉంటుంది. బట్ కృష్ణవంశీ మాటలు విని మాత్రమే తీస్తారనేది ఒక మాట, ఒక టాక్ బయట. సో అది ఎంతవరకు కరెక్ట్ అసలుకి? అదే డబ్బు కోసం వెళ్ళలేదు. డబ్బు కోసం వెళ్తే గులాబీ అయిపోయిన తర్వాత గులాబీ లాంటి సినిమా తీయమంటారు. ఓకే, జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటి ఒకటి సక్సెస్ అయింది కాబట్టి అలాంటిది పర్టికులర్గా డైరెక్టర్స్ మీద ఆ బ్రాండ్, హీరోస్ మీద ఆ బ్రాండ్ వేసేస్తారు. ఒక టైప్ ఆఫ్ సినిమా ఆడిందంటే ఈ టైప్ ఆఫ్ సినిమా అది చేస్తే డబ్బు ఇస్తాను అంటాడు. ఓకే, ఆ డబ్బు కోసం ఆశపడి మనం అదే చేస్తూ ఉంటాం. నేను ఆశపడలేదు, నాకు అర్థమైంది అప్పుడే, అమ్మో ఇది కరెక్ట్ కాదు. ఓకే, అందుకని గులాబీ ఇలాంటి ఒక యంగ్ లవ్ స్టోరీ ప్లస్ వైలెన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలు, బాడీ షాపింగ్, వీటిలోంచి క్వైట్ ఆపోజిట్గా వెళ్ళిపోయాం. నిన్నే పిల్లడితో అవ్వగానే మళ్ళీ నిన్నే పిల్లడితో లాంటి సినిమా అన్న, అది కాదని సింధూరంకి వెళ్ళాం. సో దీనికి ఆశపడకపోతే, దానికి పడకపోతే ఇలా వెరైటీ సినిమా తీయచ్చు, వెరైటీ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఓకే, అది కొన్నాళ్ళ తర్వాత పే ఆఫ్ అవుతుంది. సో అలా డబ్బు కోసం తాపత్రయ పడలేదు కాబట్టి 9 నందులు మీ కైవసం. ఇన్ని వెరైటీ నందులు ఏముందండి, అది 3 నేషనల్స్, 3 ఫిలిం ఫేర్స్. ఓకే, సో అవార్డు కోసం ఎప్పుడు పాకులాడలేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, మన పని మనం చేసాం అంతే. ఫస్ట్ అందరికంటే ముందు నాకు నచ్చిందా లేదా సినిమా, ఫైనల్గా మొత్తం అంతా కంప్లీట్ చేసి సినిమా చూసుకుంటున్నప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వకూడదు, నేను సిగ్గుపడకూడదు, నేను అవమానపడకూడదు. ఓకే, నేనే మంచి క్రిటిక్, దానికి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని నేను సాటిస్ఫాక్టరీగా ఉన్నాను అనే ఫీలింగ్ కోసం పనిచేస్తాను. సో ఇప్పుడు 22 years బ్యాక్ థియేటర్లో చూసినప్పుడే గూస్ బంప్స్ ఖడ్గం. ఇప్పుడు రిలీజ్ అన్నారు, ఇప్పుడు మార్పులు చేర్పులు చేసినప్పుడు, కలర్ కరెక్షన్స్ చేసినప్పుడు ఒక్కసారిగా చూసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆడియన్స్ అంటే సపరేట్ కాదు రోషన్, నాకు ఇప్పుడు నేనే ఆడియన్స్. అందుకనే మనం ఆడియన్స్ కాకుండా లేము, మనం ప్రతి సినిమా చూస్తున్నాం. ప్లస్ ఈ సినిమా చాలాసార్లు చూసాం, మధ్యలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పెడతా ఉంటారు యూట్యూబ్లోనో, ఇది సరదాగా చూద్దాం అని చెప్పి, దాని గురించి ఎప్పుడు కంటిన్యూస్ డిస్కషన్. ప్లస్ 22 yearsగా ఎవ్రీ ఇయర్ January 26th, August 15th టీవీల్లో వస్తున్నప్పుడల్లా కూడా ఆ 2 రోజులు ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను నాకు డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. అందుకని నాకు ఏంటంటే ఇప్పుడు కలర్ కరెక్షన్ జరుగుతున్న ఫీలింగ్ 22 సంవత్సరాలుగా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా టీవీస్లో చూసారు, సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంటుందేమో అనిపించింది. సో ఇప్పుడు నేను సినిమా చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ అంటే ఆ ట్రైన్ సీన్ అనేది గూస్ బంప్స్. అసలు థియేటర్లో ఒక్క సెకండ్ కూడా ఐ బ్లింక్ చేయలేము అనమాట. మీకు గూస్ బంప్స్ అనిపించిన సీన్ అంటే అప్పుడు చేసేది ఎప్పుడు, ఇప్పుడు కాదు? ఏమో గుర్తులేదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను నేను, ప్రత్యేకంగా అలాగానే ఏం లేదు. ఉన్న మన యాక్టర్స్ చెప్పుంటారు కదా, ఈ సీన్ మటుకు చంపేశారు కృష్ణవంశీ గారు, చాలా అమేజింగ్ అనిపించింది. చాలా సీన్ల గురించి చెప్తారు, అలాగా ఒకటి కాదు, పర్టికులర్గా ఒకటి పిన్ పాయింట్ చేయలేదు. ఇప్పుడు మీ సినిమాల్లో కాస్టింగ్ కంపల్సరీ మీరే చూసుకుంటారా? ఎందుకంటే ఆ ఆర్టిస్టులు మీరు రాసిన క్యారెక్టర్కి మీ సినిమాలో సెట్ అయినట్టు ఏ సినిమాలో సెట్ అయిన ఆర్టిస్ట్ నేను ఎక్కడ చూడలేదు. థ్యాంక్ యూ, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది.
కోటి అంటే కోటి. ఉమ్, సో ప్రకాష్ రాజ్ గారు Hmm. క్యారెక్టర్, శ్రీకాంత్ గారు అంటే శ్రీకాంత్ గారిని అప్పటి వరకు అలా చూడలేదు కూడా. అవును అప్పుడు దాకా ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న, ఒక రొమాంటిక్, అవును, ఒక అవును. ఫ్యామిలీ అనుకున్న శ్రీకాంత్ ఒక్కసారిగా టర్న్ అయ్యి మీరు అలా చూపించగానే థియేటర్లో ఆయన కళ్ళల్లో ఉమ్, రెడ్ కలర్ లో ఒక తెలియని ఒక ఇది ఉంటుంది చూసారా అవును అవును. థియేటర్లో, ఆ అదే సీన్ థ్యాంక్ యూ చూస్తేనే సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి అసలు ఆ టైంలో? మీరు ఆయనదే కావాలి. శ్రీకాంత్ మేబీ ఆ టైంకి శ్రీకాంత్కే ఏంటి ఈ క్యారెక్టరు ఓకేనా, నీకు ఓకేనా అని అన్నాడు ఫస్ట్లో. నీకు Ah. ఓకేనా సీరియస్ క్యారెక్టరా, పర్ఫెక్ట్గా ఉంటుందా, ప్రాబ్లం. అప్పటికే చాలాసార్లు ముందు నుంచి నాకు పరిచయం, శ్రీకాంత్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవుతున్నప్పటి నుంచి పరిచయం నాకు. సో కనపడినప్పుడల్లా కొంచెం క్లోజ్ అయిన తర్వాత నీతో యాక్షన్ ఫిల్మ్ చేయాలరా, నీతో యాక్షన్ ఫిల్మ్ చేయాలరా అని అనేవాడిని. అది ఫిజిక్ బాగుంటుంది, ఫిట్ బాగుంటుంది, ఫైట్స్ బాగా చేయగలడు, డైలాగ్ బాగా చెప్పగలడు, ఎక్స్ప్రెషన్ బాగా ఉంటుంది, ఒక ఓవరాల్ లుక్, ఒక హ్యూమన్ లుక్ ఉంటుంది. సో దాంతో చేయాలరా, ఏం సినిమాలు చేస్తున్నారా అని అంటూ ఉండేవాడిని. నువ్వు చేయి అనేవాడు. సో అది ఎప్పుడైతే కుదిరిందో నాకు ఆల్రెడీ ఆ ఐడియా ఉంది కాబట్టి యాక్టర్గా వాడి తాలూకు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్ని నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇది దానికి ఈజీ అనిపించింది కాస్టింగ్. బట్ యాజ్ అన్ యాక్టర్ గా ఆ సినిమా తర్వాత ఆయన ఇమేజే మారిపోయింది. అప్పుడు దాకా ఫ్యామిలీ లాగే చూసాం అవును, శ్రీకాంత్ గారిని, అవును. కంప్లీట్ ఇమేజ్ మార్చేశారు. ఇప్పటికీ ఖడ్గం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకాంత్. సో సైలెంట్ గా కూడా ఇంత వైలెంట్ చేయొచ్చా అనేది. బట్ మీ రియల్ లైఫ్ లో ఉందా ఇప్పుడు మురారిలో ఉన్న సోనాలి బింద్రే టైప్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న సోనాలి బింద్రే మీ రియల్ లైఫ్ లో అలా రమ్య గారి గురించి ఎప్పుడైనా పాటలు పాడటం, చెప్పమ్మ పాటలు కానీ, నువ్వు కానీ? ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్, ప్రతి లవర్స్ మధ్య కొన్ని స్వీట్ నథింగ్స్ ఉంటాయి. దాన్ని సేల్స్ పెట్టకూడదు, ఓకే, బయట చెప్పకూడదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు రియల్ లైఫ్ లో పాడిన పాట అదేనా? అదే చెప్తున్నా కదా, సేల్స్ పెట్టకూడదు అని. సార్, అందరూ కృష్ణవంశీ గారు అంటే ఆ పేరుకే ఎందుకో తెలియని ఒక భయం అయితే ఉంటుంది బయట. మనిషి చూస్తేనే చాలా స్వీట్. ఎందుకు బయట అది క్రియేట్ అయిపోయింది మార్కెట్ లో? మీరు నాకు చెప్పినట్లుగా. తెలియదు, మేబీ నేను చేసిన సినిమాల సినిమాలా? వల్ల అయి ఉండొచ్చు, మేబీ. బట్ నన్ను చూసి ఎవరిని భయపడతారంటే నాకు నమ్మశక్యం కాదు, నవ్వు వస్తుంది పై. ఎవరైనా చెప్తూ ఉంటారు కదా మీకు? చెప్తారు కానీ అదే ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం అమాయకంగా నమ్మేసేవాడిని, ఇప్పుడు నమ్మట్లేదు. వద్దులే, ఏ సినిమా తర్వాత నమ్మటం మానేసారు? సింధూరం తర్వాత వచ్చి. బట్ ఇప్పుడు కృష్ణవంశీ గారు సినిమాలు అంటేనే సాహిత్యానికి పెట్టింది పేరు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పెన్ను పెట్టందే కృష్ణవంశీ సినిమా ముందుకెళ్ళదు. ఇది ఉంది కదా, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని ఒక పాట రూపంలో కాకుండా అక్కడక్కడ వాడిన విధానం వేరే లెవెల్. ఎందుకు దాన్ని పర్ఫెక్ట్ గా, అంటే ఇది ఉందా దానికి ఆ సాంగ్ రూపంలో పెట్టకుండా అక్కడక్కడ వాడటానికి అని? ఆ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఫినిష్ చేసి కాపీ తీసిన తర్వాత ప్రతి సినిమా గురువుగారికి చూపిస్తాను. ఓకే, కాపీకి ముందు చూపిస్తాను, ఎడిట్ అయిపోగానే కాపీ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకే, చూసిన తర్వాత ఆయన రియాక్షన్ తీసుకుని దాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కోసారి వింటాను, రకరకాలు జరుగుతుంటారు. అలాగే సింధూరం సినిమా ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతున్నారుగా, కాపీ వచ్చింది గురువుగారికి చూపించాను. నైట్ ఒక 11-11:30కి మెడ్రాస్లో దేవి శ్రీదేవి అని అరవింద్ గారికి ఒక థియేటర్ ఉండేది, టీవీ థియేటర్, 2 థియేటర్లు ఉండేవి. అందులో వేసుకున్నాం. పద్మాలయ ఆఫీస్కి బయట ఉంటుంది అది, అక్కడ టీ నగర్లో. 11 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 2:30కి తిరుగుగా అయింది. బ్రహ్మాజీ వైఫ్, నేను, శాస్త్రి గారు ప్లస్ ఇంకో 5 ప్రొడక్షన్ వాడు ఉన్నాడు. ఓకే, సినిమా అయిపోయింది. ఆయన సీరియస్గా బయటకు వచ్చేసి ఆ రోడ్డు మీద తిరుగుతున్నారు. నైట్ 2:30కి ఎవరు ఉంటారు కదా, రోడ్డు మీద తిరుగుతున్నారు. నేను లోపల ప్రింట్ అంతా ప్యాక్ చేయించి బ్రహ్మాజీ వాళ్ళు వెళ్ళిపోయారు. బయటకు వచ్చి ఏంటి గురించి అంటే, సరిపోవట్లేదురా నువ్వు ఇదంతా డిస్కస్ చేస్తున్నావు అని తెలియదు నాకు, సినిమా దీనికి ఇంకో పాట కావాలి, పేపర్ ఏమన్నా ఉన్నాను. పాట ఇప్పుడు అంటే నేనేం చేయను, ఎక్కడ చేయనా, లేదు అర్జెంట్గా పేపర్ ఏదైనా ఉండి, పేపర్ గురించి అని చూస్తే రోడ్డు మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది. అది తీసి ఓపెన్ చేసి ఇచ్చాను, పెన్ ఇచ్చి. ఆ పెన్ ఉంటుంది ఆయన చేతిలో. దాని మీద రాశారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా. ఓకే, గూస్ బంప్స్ కదా, అదిరిపోయింది గురించి. పద ఇంటికి వెళ్ళి వెంటనే రాసేస్తాను. మార్నింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 an hourలో అయిపోయింది. 2 రోజులు రిలీజ్.
2 రోజులు అంటే 3వ రోజున రిలీజ్, ఆ రోజు నుంచి. సో అప్పటికప్పుడు శ్రీగారిని లేపి మార్నింగ్ రికార్డింగ్ రా, సాంగ్ చేయాలి, బాలుగారు కావాలి. బాలుగారితో అప్పుడు నేను పని చేయలేదు, కానీ ఈ పాట బాలుగారు పాడితేనే కరెక్ట్గా ఉంటుంది అని. అంత ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని అవర్స్ ముందు బాలుగారు అంటే దొరకదు. అప్పుడు భయంకరమైన బిజీ, 5-6 పాటలు రోజు. అన్నీ వీడి చిరాకు పడ్డా, ఎప్పుడైనా కాదు అర్జెంటుగా ఇది కావాలంటే అప్పటికప్పుడు లేచి వచ్చి ఒక 5 o'clockకి మొత్తం చూసి, సరే నేను ఏదో పడతానని వెళ్తే బాలుగారు అంటే కుదరదు అది. మళ్ళీ శాస్త్రి గారితో ఫోన్ చేయించి, సో బాలుగారు అంటే సరే మన కోదండపాణికి వచ్చాం మనం, ఆయన థియేటర్ ఉండేది అక్కడ, ఏదో గ్యాప్లో వచ్చి చేసేస్తాను అని ఆయన వేరే స్టూడియో నుంచి 9-9:30కి వచ్చేటప్పటికి ఇంకా మ్యూజిక్ చేస్తున్నాడు. ఆయన రాశారు పాట రాసినప్పుడే 6 చరణాలతోటి 7 చరణాలతో రాశారు. సో ఏం చేయాలి, 2 చరణాలతో ఒక పాట ఫినిష్ చేయడం కాదని టైటిల్స్లో కొంత వాడి అక్కడి నుంచి మళ్ళీ అక్కడక్కడ పోస్ట్ చేయడం కోసం మళ్ళీ మిక్సింగ్ థియేటర్ ఉన్న ఏదో సినిమా ఉంటుందో రౌడీజం చేసి దానికి ఎంటేసి బయటికి మిక్సింగ్ థియేటర్కి వెళ్ళి ఈ సాంగ్ పోస్ట్ చేసి అది డాల్బీలో చేసాం సింధూరం. మళ్ళీ దాన్ని కాపీ తీసి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి, అసలు మామూలు టెన్షన్ కాదు. ఓకే, చదువుతూ ఉంటేనే అనిపించింది బాబా ఏం పాట అది. బట్ ఆయన తర్వాత అలా వచ్చిన పాట అది. ఓకే, సో అలా పుట్టింది. సినిమాలో మొత్తం హైలైట్ అయింది కేవలం అది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తున్నప్పుడు అది మాత్రం మన మైండ్లో ఎక్కువ ఉంటుంది. గ్రేట్ సార్ అది. బట్ ఆయన సరిగ్గా అలాగే ఖడ్గంలో టైటిల్ సాంగ్. అవును, సూపర్. చాలా రాస్తే అది అక్కడక్కడ పోస్ట్ చేసుకుంటే వెళ్ళాను. అవును. సో ఖడ్గం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, దేశ తత్వం అంటే ఏంటి, భారతీయం అంటే ఏంటి, భారతీయ తత్వం ఏంటి, నేషనలిజం ఏంటి, పెట్రియాటిజం ఏంటి, ఇండియన్ యాటిట్యూడ్ ఏంటి, మన యాటిట్యూడ్లో మన ఎమోషన్స్ ఏంటి, మన ఎమోషన్స్ తాలూకు పవర్ ఏంటి, దాన్ని మనం ఎంతో యూజ్ చేస్తున్నాం, అది అంతా కూడా రాసుకొస్తే మళ్ళీ మొత్తం అంతా పోస్ట్ చేసేసాను. చాలా గొప్పగా ఉంటుంది. ఓంకారనాదం అనేది సాంగ్ టైటిల్స్ దగ్గర నుంచి ఖడ్గంలో చాలా బాగుంటుంది. అంటే పాకిస్తానీ ఇండియా మీద అంత వైరాగ్యం చూపించారు కదా, ఎటువంటి గొడవలు బయట అంటే ఇలా ఉంటుంది, పాకిస్తాన్ ఇలా ఉంటారు, ముస్లిమ్స్ ఇలా ఉంటారు అనే దాని మీద ఎప్పుడు ఏం గొడవ జరగలేదు కాదు. ముస్లిమ్స్ అని అందరిని అవ్వలేదు, అందుకనే అమ్జద్ ఖాన్ క్యారెక్టర్ క్రియేట్ చేసింది. అమ్జద్ ఖాన్ లాంటి చాలా మంది ఉన్నారు ఇక్కడ, కానీ కొంతమంది మిస్గైడెడ్ యూత్ ఉన్నారు. వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం, ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం, పవర్ కోసం కొంతమంది వాళ్ళతో ఆడుకుంటున్నారు, వాళ్ళని అడ్డం పెట్టి. ఓకే, దాన్ని కరెక్ట్ చేయాలనేది అది తప్ప ఇది మతం పేరు మీద జరుగుతున్న కొంతమంది తాలూకు దుష్కృత్యాలు. ఓకే, సో బిఫోర్ శాస్త్రి గారి గురించి అనుకున్నప్పుడు మనం అనుకుందాం అంటే ఆయన లేనిది, ఆయన పెన్ను లేనిది కృష్ణవంశీ గారి సినిమాలు లేను అనేది. బట్ ఆయన పోయిన తర్వాత ఆ లోటు భర్తీ చేయగలిగింది మీ సినిమాలకి అంటే ఏ రైటర్ అని చెప్తారు? ఏం తెలియదు, నేను ఇంకా పనిచేయడం స్టార్ట్ చేయలేదు. ఆయన పోయిన తర్వాత చేశారు కదా, రంగమార్తాండ చేశారు. రంగమార్తాండకి ఆల్రెడీ రాసేసి ఉన్నారు ఆయన. సో దానికి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొత్త సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు లేకపోతే టైం ఆగదు కదా. అవును, నెక్స్ట్ ఏదో ఒక దాంతో వెళ్ళాలి ముందుకి. ఓకే, ఇంకా బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారు, శాస్త్రి గారితో కంపేర్ చేయలేం, బట్ మనకి చాలా బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుని మళ్ళీ ఏదో తంటాలు పడాలి. ఓకే, సో మీకు షింక్ అవుతారంటారా ఇప్పుడు? ఆల్రెడీ నేను ఇప్పుడు చంద్రబోస్తో చేశాను, అనంత్ శ్రీరామ్తో చేశాను, సుద్దాల అశోక్ తేజతో చేశాను, చిరావుల విజయ్ కుమార్తో చేశాను, శక్తితో చేశాను, కొత్త వాళ్ళతోటి బాగా కొత్త వాళ్ళతో లక్ష్మీభూపాల్ పాటలు రాశాడు, చాలా మంది తోటి పనిచేశాను. ఆ ప్రాబ్లం లేదు. సో కృష్ణవంశీ గారు, మీ ప్రతి సినిమాకి ఒక మెసేజ్, ఒక అవేర్నెస్ రెండు ఉంటుంది. రాఖీ చూస్తే ప్రతి అమ్మాయి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, అండ్ ఇప్పుడు సమాజం ఎలా ఉంటుందో గ్రహించి ముందే తీసిన ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ టైం ఒక రకంగా చెప్పాలి అంటే దానికి కర్త కర్మ క్రియ అంటే మీరేనే చెప్తారా, లేకపోతే వెనక నుంచి ఎవరైనా నడిపించిన శక్తులు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఊహించి చేయటం కాదు, అప్పటికే ఉంది, కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది. హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, టార్చర్ ఇంతకన్నా ఎక్కువ ఉంది. అప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఓన్లీ మీడియా వల్ల ఎక్కువ ఫ్లేరప్ అవుతుంది. ఓకే, అప్పుడు మీడియా లేదు కాబట్టి ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు కాబట్టి అని చాలా మంది, ఇప్పుడు కూడా చాలా మంది ఆగిపోతున్నారు, చాలా మంది చెప్పుకోవట్లేదు. సో మనిషి ఉన్నంత వరకు, ఆడమ్మగా ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. అది ఇవాళ కదా, ఇంకో 50 సంవత్సరాలతో కూడా జరుగుతాయి. తర్వాత ఆ కథ రాధాకృష్ణ అని ఒక అతను నాకు అప్పటికి 10 సంవత్సరాల ముందు చంద్రలేఖ టైంలోనే, సింధూరం టైంలోనే చెప్పాడు. ఎవరో పంపించి నువ్వు విను,
విన్ని చాలా బాగుందిరా, బట్ నేను నా సొంత కథలు చేసుకుంటాను, వేరే కథలు చేయను ముందే చెప్పాను. అయినా సరే మీరు వినండి సార్, మీరు ఒకసారి వింటే నేను వంశీ గారు చెప్పుకున్నాను అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే విన్నాను. చాలా బాగుందిరా అంటే, కానీ పక్క రాగా ఉంది. వాడు ఓన్ ప్లేసు సూర్యారావుపేటలో చేసింది. అప్పటికే నాకు చెప్పింది 4:30 గంటలు చెప్పాడు కదా. అది అలా ఉండిపోయింది. సరే నేను చేయను. తర్వాత తారక్ తోటి సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేయాలి అన్నప్పుడు ఆ తారక్ అంటేనే ఒక పవర్, ఒక ఫోర్స్ అది. అండ్ మల్టీ టాలెంటెడ్, బ్రహ్మాండమైన డ్యాన్సరు, బ్రహ్మాండమైన డైలాగ్స్ చెప్తాడు, మెమరీ పవర్ అద్భుతం, పర్ఫార్మింగ్ స్కిల్స్ అద్భుతం. సో ఇట్లన్నిటికీ సరిపోయేది పడాలి. అప్పుడు అది గుర్తొచ్చి దాన్ని రివైవ్ చేసి రాధాని పిలిపించి మళ్ళీ మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అప్పటికే దాని మొత్తం కథ రాసుకుని నేను ఆ కథను మొత్తాన్ని పూర్తిగా మార్చి అడాప్ట్ చేసి కొన్ని క్యారెక్టర్స్ కొన్ని సీక్వెన్స్లు మాత్రం తీసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ ప్లే రీవర్క్ చేసి కొంత ఈ ఎలిమెంట్స్, సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి చేసింది. సో క్రెడిట్ రాదా, అది సోర్స్ హార్ట్ రాదా ఐడియా. దాన్ని నేను అడాప్ట్ చేసి మన తాలూకు ఎక్స్పీరియన్స్లు, మన రియాక్షన్స్ కూడా యాడ్ చేసి ఎన్టీఆర్ పవర్కి అప్పచెప్పాం. అంటే స్టోరీ నెరేట్ చేయగానే తారక్ ఫీలింగ్ ఏంటి అసలుకి? అప్పటి వరకు తనకు కూడా అది కొత్తనే చెప్పుకోవచ్చు అలాంటి ఒక స్టోరీ. తనకు కూడా పెద్ద సాహసం అది కూడా. లైక్ మనం శ్రీకాంత్ ఖడ్గంలో అనుకున్నట్లే ఏమన్నా బాగుందనే చేసేద్దాం అని అన్నాడు అంతే. పెద్ద అదే సీన్ ఉంటుంది సుహాసిని గారిని కాలుతుంది అనే సీన్. రియల్ గా ఆ టైంలో కావాలి, ఆ ఎమోషన్స్ రావాలని తనిన సీన్ అయినా చాలా మంది చెప్తుంటారు బయట. షేర్ చేసిండే దాన్ని. అవును, తన్నలే చంపేస్తాను అసలు. రాసిన గారు నాకు చాలా ఇష్టం. బట్ షేర్ చేసిండే ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఆ టైమింగ్ తెలుసు, ఎక్కడ వరకు వెళ్ళాలి కాలు, ఎక్కడికి వెనక్కి లాగేయాలని. సో అలాంటి అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి ఆటోమేటిక్. అండ్ సుహాసిని గారు అనదర్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. ఆ టైమింగ్ ఇంపార్టెంట్. బాడీ రిఫ్లెక్స్ అంటాం, ఎంతవరకు కాల్ వస్తుంది. ఆ అమ్మకి ముందే చెప్పి ఇలా ఉంటుందమ్మా అని, ఓకే మీకు ఓకే అంటే చేద్దాం, లేకపోతే లేదు చేద్దాం, ఓకే బాగుందని చెప్పాను అన్న తర్వాత ఆ టైమింగ్ వాళ్ళిద్దరూ చూసుకున్నారు. అండ్ షాజీస్ అంటే టెరిఫిక్ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. సో ఎదుటి యాక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఆయనకి బాగా తెలుసు. ఓకే. సో ప్రతి డైరెక్టర్కి ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉంటుంది. బట్ ఆ ఫేవరెట్ హీరోయిన్తో వర్క్ చేయడం అనేది ఇంకొక పెద్ద డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. అలా మీ లైఫ్లో జరిగిందా? రమ్య. ఓ, రమ్య గారు కాకుండా రమ్య గారు కాకపోతే నేను పనిచేసిన హీరోయిన్స్ అందరూ నాకు ఫేవరెట్ హీరోయిన్స్. ఓకే. దే ఆర్ బ్యూటిఫుల్ ఏంజల్స్. దేవకని ఫస్ట్ సౌందర్య గారి పేరు చెప్తారా? సౌందర్య గారు కానీ, సోనాలి బెంద్రే కానీ, మహేశ్వరి కానీ, తబ్బు కానీ, సంగవి కానీ, గీత కానీ, ఇషా కొప్పి గారు కానీ, అండ్ సాక్షి శివానంద్ కానీ. ఫస్ట్ టైం తను వర్క్ చేసిన హీరోయిన్ పేర్లన్నీ గుర్తు పెట్టుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. కాజల్ అగర్వాల్ కానీ, సింధు మేనన్ కానీ, జెనీలియా డిసోజా కానీ, సూపర్బ్ గారు. భావన కానీ మహాత్మలో. సో మర్చిపోదాని రమ్యకృష్ణ గారు ఫస్ట్ చెప్పారు. కాదు, నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. మర్చిపోదాని ఆమె పేరు ఫస్ట్ చెప్పారు. నువ్వు అడిగిన పేరు చెప్పాను, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఓకే. బట్ రమ్య గ్రేట్ యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్ అని తెలుసు, కానీ ఎంత గ్రేట్ యాక్ట్రెస్ అనేది రంగమార్తాండలో పనిచేస్తున్నప్పుడు అర్థమైంది నాకు. ఓకే. గ్రేట్. శివగామి చూసినప్పుడు అనిపించలేదా? శివగామికి వెనకాల సపోర్ట్ ఉంది, బ్రహ్మాండం డైలాగ్ ఉంది, స్టేజింగ్ ఉంది, ఒక బ్రహ్మాండమైన క్యారెక్టరు. ఆటోమేటిక్ మిగతా వాళ్ళు అందరూ ఆవిడ వస్తే కింద కూర్చుని పోతారు. అది చూస్తుంటే ఎవరు చేసినా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. ఈ సినిమాలో అవి ఏం లేవు, ఓన్లీ ఐస్, డైలాగ్ కూడా లేదు. ఓకే. ఐస్ తోటి చూపించాలి, అది కష్టం అంట. టూ ఎక్స్ట్రీమ్స్ అయ్యి, నీలాంబరి నరసింహలో ప్లస్ బాహుబలిలో శివగామి, ఈ రెండు ఒక హైట్స్. మన రాజు గారు రంగమార్తాండలో ఇంకొక ఎక్స్ట్రీమ్. సో నీలాంబరి శివగామి అంటే ఆమెను చూసి స్క్రీన్ మీద రియల్ లైఫ్లో ఎలానే ఉంటారేమో అనేది కొంత ఇమాజిన్ చేసుకుంటారు ఆడియన్స్. లేకపోతే అంటే అసలు రియల్ లైఫ్ లో రమ్యకృష్ణ గారు అంటే ఏమని చెప్తారు? చాలా ఫన్ లవింగ్ పర్సన్, చాలా సాఫ్ట్, స్మార్ట్ అండ్ షార్ప్. ఓకే. సూపర్ షార్ప్, బాగా ఫన్ లవింగ్ పర్సన్. బాగా వంట చేస్తారని విన్నా నేను. అవును,
ఆ? ఆవిడకి సరదా. ఓకే. రసాలు కూడా 4-5 వెరైటీలు పెడతారా? అవి కానీ నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ దోశలు కానీ ఓకే. వెరీ గుడ్ చేసి. అంత టైం ఉంటుందా రామకృష్ణ గారికి? షీ ఎంజాయ్స్ ఇట్. ఓకే. సో టైం తీసుకుని చేస్తుంది. ఈవెన్ షూటింగ్స్ దగ్గర కూడా లంచ్ బ్రేక్కి ఆవిడకి ఒక 2-3 కూరలు వండుకుంటుంది ఆవిడే. ఆమె వండుకుంటుంది ఇప్పుడు కూడా క్యారవాన్లో. ఓకే. రసం పెట్టుకుంటుంది. సో రమ్య గారు చేసే ఫుడ్లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్? అన్నీ బాగుంటాయి, మళ్ళీ అందులో తేడా లేదు. చికెన్, మటన్, బిర్యానీ? మటన్ చేయదు, చికెన్ బిర్యానీ అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఓకే. పచ్చళ్ళు కానీ. సో కృష్ణవంశీ గారు, మీరు ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ మీద ఒక కాంట్రవర్సీ కూడా లేదు. బట్ ఏం కాంట్రవర్సీ లేకపోతే బాగోదేమో అని చెప్పేసి ఒక చిన్న కాంట్రవర్సీ, లేకపోతే నిజమో కాంట్రవర్సీయో రూమర్సో లేకపోతే ఏంటో మాకు తెలియదు, మీరే ఆన్సర్ చేయాలి. ఒక్కసారిగా రమ్యకృష్ణ గారు, కృష్ణవంశీ గారు విడిపోయారు, దూరం అయిపోయారు, విడాకులు తీసేసుకున్నారు, ఒక బాంబు వేలు చేశారు అందరూ కూడా. అది విన్నప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏంటి అసలు? నవ్వుకున్నాం ఇద్దరం, పగలబడి నవ్వుకున్నాం. నిజం కదా అది. కాకపోతే దీనికి ఇప్పుడు ఎవరో కావాలని పుట్టించడం అది కూడా కాదు. ఇప్పుడు ఆవిడ చెన్నైలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి లేదు సెపరేట్ అయిపోయారని అనుకుంటారు. కాదు, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్తాను, ఆవిడ ఫ్రీ అయినప్పుడు అది నాకు తెలుసు. సో వాళ్ళు చెడు ఉద్దేశంతో కాదు. చాలామంది ఆ రూమర్కి మెయిన్ కారణం నేను అనుకునేది, వాళ్ళు మా మీద ఉండే అభిమానంతో అయ్యో పాపమా అని వాళ్ళు విడిపోకూడదు అని అనుకుని అదేంటి పాపమా అన్న ఉద్దేశంతో వచ్చినాయి తప్ప వేరే దాన్ని నేను అనుకోవట్లా. మేబీ మీరు ఇద్దరు కలిసి కూడా ఏ ఫంక్షన్స్కి వెళ్ళదు. ఇప్పుడు జనరల్గా నేను పెద్ద పబ్లిక్ పర్సన్ కాదు, ఆవిడే పెద్ద పబ్లిక్ పర్సన్ కాదు. ఆవిడ ఇంకే కొన్నిసార్లు తప్పదని కొన్నిట్లకి వెళ్తుగా నేను అసలు వెళ్ళను అక్కడికి. ఓకే. సో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ రైజ్ అవ్వదు. ప్లస్ ప్రైవేట్గా ఫ్రెండ్స్ హౌసెస్ గెట్ టుగెదర్స్కి వాటికి మేము కలిసి వెళ్తాం, బట్ అక్కడ ఫోటోలు గిట్లు ఉంటావు కదా. ఓకే. ఉన్న మేము సోషల్ మీడియాలో పెట్టాం. దట్స్ అవర్ పర్సనల్ లైఫ్. ఓకే. తనలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు రమ్య గారిలో? డివైన్ చైల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అంటే చెప్పాలంటే షీఈస్ డివైన్ చైల్డ్, బ్లెస్డ్ చైల్డ్. అంతే. పేరెంట్స్ చాలా బాగా చూసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ. నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏముంటాయి? కోప్పడతారు కదా, అది మామూలుగా ఎవరికైనా మనం చేసిన పనులు బట్టి ఉంటుంది. మీరు భయపడతారు కదా రమ్య గారికి? అలాగేం కాదు, తను బాధపడకూడదు అనుకుంటాం. అంతేనా? భయపడుతుంది. సూపర్ హస్బెండ్ అబ్బా. చాలా మంది హస్బెండ్స్ అలాగే ఉంటారు, వైఫ్ని బాధ పెట్టడం ఇష్టపడతారని అనుకోవట్లేదు. బాధపడకూడదని అవసరం అయితే కొంచెం తగ్గుతారు చాలా మంది హస్బెండ్స్. ఓకే. నేను చాలా మంది తెలుసు. సో మీది కూడా బయట అదే చెప్తారు అందరికి, మన హీరోస్కి వర్క్ చేసిన వాళ్ళకి? లేదు, మేము పర్సనల్ విషయాలు మాట్లాడుకోను. ఎవరు పర్సనల్ విషయాలు నేను అడగను, నా ఎవరు చెప్పను. అసలు ఎక్కడ బయటకు వెళ్ళరు కదా? వెళ్తాను, కానీ పబ్లిక్ ఐలో ఉండేదానికే ఉండదు. పబ్స్కి వెళ్తా ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్తా ఉంటాను, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తాను. మీరా? కానీ మీకు తెలియదు, అదే చెప్పకూడదు. అవునా? అది వెళ్ళి సైలెంట్గా వెళ్ళి మన పని మనం కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేస్తుంటాం. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తారు, సో వాళ్ళు గుర్తుపెట్టిన వాళ్ళు ఎలా అంటారు, లేకపోతే మామూలు కొంతమంది ఏదైనా ఫోటోలు తీసుకోవాలంటే తీసుకుంటారు. కానీ నన్ను గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాను నేను, బహుశా అర్థం చేసుకుని ఆ డీసెన్సీ కాపాడతారు, ఆ ప్రైవసీ. ఓకే. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని చేసుకోరు. సో మురారి రిలీజ్కి థియేటర్లోనే చాలా మంది పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అది చాలా తప్పు, చాలా చాలా తప్పు. మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన పవిత్రమైన క్రతువు. అది పాపం తెలియని కొంత ఎంతూజియాజం మురారి క్రియేట్ చేసిన ఒక యుఫోరియా. అవును, అందువల్ల చేసేసారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. పెళ్ళి తనకు ఒక పద్ధతి ఉంది, ఆ క్రతువుకి ఒక ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది అదొక బ్యూటిఫుల్ వ్యవస్థ. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే పెళ్ళి ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య కాదు, 2 ఫ్యామిలీస్ మధ్య, 2 కల్చర్స్ మధ్య, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్య వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయటం, ఓకే, ఫ్యూచర్ని క్రియేట్ చేయటం. సో దానికి ఒక బ్రహ్మాండమైన వెయిట్ ఇచ్చారు మన వాళ్ళు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్ అంతా చేశారు. ఇవి చేస్తే ఇక్కడ ఒక పవర్ క్రియేట్ అవుతుంది, ఆ పవర్ వల్ల వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ సేఫ్టీ ఉంటుంది. సో ఫ్యూచర్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఫ్యూచర్ హీరో? లండన్లో చదువుతున్నాడు, మొన్న జాయిన్ అయ్యాడు. బీబీఏనా? బిజినెస్ మేనేజ్మెంట్ ఓకే. చేస్తున్నాడు.
సినిమాల మీద ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఫ్యూచర్ ఏమవుతుంది చెప్పలేం. అంతేనా? మీకన్నా చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. బిహైండ్ బిట్స్ తమిళ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, చూసాను వాళ్ళ అమ్మతో. సో అమ్మ తెలివితేటలు ఎక్కువ వచ్చాయా, నాన్న తెలివితేటలు ఎక్కువ వచ్చాయా? ఏమో అలాగే బేరీజ్ చేసుకోలేదు. Hmm. సో ఇద్దరు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో కొడుకంటే ఎక్కువ మీకు వాళ్ళ ఎవరు అమ్మ ఇష్టం? తెలివితేటలు ఎక్కువ వస్తేనే మంచిది యాక్చువల్గా నాకంటే కూడా. రమ్య గారు, ఈ స్టేట్మెంట్ మీరు పక్కనే వాట్సాప్ లో పెడతాను. ఆ, మీ కొడుకంటే ఎక్కువ ఇష్టం కదా, ఎందుకంటే ఇంట్లో స్టెప్స్ ఎక్కే దగ్గర నుంచి స్టెప్స్ ఎండ్ అయ్యే వరకు కంప్లీట్ గా ఆ ఫోటో గ్యాలరీతో నింపేశారు. వాడిని చూడటం ఇష్టం. Hmm. ఎవరు ఏ ఫాదర్కి ఉండదు. అంతే. సో అర్థం చేసుకుంటాడు అమ్మని నాన్నే బాగా. వెరీ నైస్ పర్సన్, వెరీ వెల్ మేనర్స్, చాలా బాగా వాల్యూస్ బాగా ఇన్స్టిల్ చేసింది రమ్య. రమ్య క్రెడిట్. ఎస్, నిజంగా అలా పెంచారా? బాగా పెంచారు. సో సూపర్. ఎనీహౌ 18th రీ రిలీజ్ కాబట్టి ఏం చెప్తారు? ఖడ్గం రమ్య టాపిక్ వచ్చింది కాబట్టి ఖడ్గం సినిమాలో సోనాలి బెంద్రేకి డబ్బింగ్ చెప్పింది రమ్య. అవునా? అంత స్వీట్ గా చెప్పారా రమ్యకృష్ణ గారు? తనే చెప్పింది. అవునా? తనతో రిక్వెస్ట్ చేసి చేయించారు, నువ్వు చెప్తే బాగుంటుంది. చాలా బాగా చెప్పి. ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ కి ఎక్కడ వర్కౌట్ అయింది సార్ అక్కడ? చూడు, సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. ఎక్కువ టేకులు తీసుకున్నారా? లేదు అసలు. అంత కలిపి నేను అనుకోవడం 1.5 hours ఫినిష్ చేసి ఒకసారి ఫుల్ గా చూసింది మొత్తం అంతా సాంగ్ తో కలిపి. టక 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 చాలా ఫాస్ట్, గ్రేట్ యాక్టర్స్, అందులో అనుమానం లేదు. ఓకే. ఈవెన్ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్. అంగమార్తంలో ఆవిడ కోసం 1 more take ఎప్పుడు చేయలే. ఓకే, సింగిల్ టేక్స్ అన్ని, రిహార్సల్ కూడా ఉండదు. ఇచ్చిందంటే పక్క 100% షార్ట్ అవుతుంది. రమ్య గారిని నెగిటివ్ షేడ్ లో చూడటం ఎక్కువ ఇష్టం, పాజిటివ్ గా చూడటం ఎక్కువ ఇష్టం మీకు? నెగిటివ్ షేడ్స్ ఏం చేసింది ఇంతవరకు? నరసింహ ఒకటి చేశారు. నరసింహ నెగిటివ్ షేడ్ కాదు, అదే పెయిన్ తోటి తన హార్ట్ బ్రేక్ అయ్యి సాడ్ స్టేట్. సాడ్ లో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది కోప్పడతారు. ఓకే, తను కోప్పడింది అంతే. నైస్ షేడ్, చాలా బాగా క్యారెక్టర్ కన్సెప్షన్ సూపర్. రమ్య గారు కాల్తో అలా సౌందర్య గారిని ఇలా తీసేది ఉంటుంది, షార్ట్ చూసారు, థియేటర్ లో చూడాలి అది. సో బాగా నచ్చిన సినిమా రమ్య గారిది? ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, నచ్చనిది అనేది ఏమీ లేదు. అది కొంచెం మాస్ మసాలా కమర్షియల్ అంటే నాకు పెద్ద ఎక్కువ అయ్యి, సో నాకు నచ్చలేదని చెప్పలేను. మంద ఆ ఏరియా కాదు. రాఘవేంద్ర గారి సినిమాలు అన్నింటిలో రమ్య బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. ఆయన మహానుభావుడు. ఆమె సినిమాలు చూసి ఇలాంటి భార్యని చేసుకోవాలి, ఏమికే ప్రపోజ్ చేయాలి అనుకున్నారా? మ్యారేజ్ అనేది ఉద్దేశం లేదు, ఓన్లీ సరదాగా ఇద్దరం కలిపి ఒక ఫ్రెండ్లీగా తిరుగుతా ఉన్న టైంలో 5-6 years కోర్ట్షిప్ లాగా జరిగి, ఆ తర్వాత ఎప్పుడో ఫైన్ డే చాలా క్యాజువల్గా చేసేసుకుందాం అని అంత ఫిక్స్ అయిపోయింది. గురుగారికి చెప్పాం, గురుగారికి ఇప్పుడే మురారి సినిమాకి ఇంత స్టోరీ చెప్పారు, 2 families ఎమోషన్స్ అని, మీ ఇద్దరు అలా 6 years నుంచి 7 years నుంచి కలిసి తిరుగుతున్నాం కదా, సో మాకు తెలుసు ఇచ్చే ఎవ్రీ ఆస్పెక్ట్. దాని తర్వాత సార్ అవన్నీ ఇన్ని చెప్పిన అవన్నీ చూసుకోకుండా ఎందుకు దిగుతాను. సూపర్. ఎనీహౌ 18th రీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇంత ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ మాకెంతో ఇష్టమైన సినిమాలని ఒకసారి థియేటర్స్ తీసుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్కి కూడా కనెక్ట్ అవుతాయి ఇలాంటి సినిమాలన్నీ కూడా. ఇప్పుడు చూస్తూనే ఉన్నా రిలీజ్ సినిమాలు ఆల్మోస్ట్ అప్పుడు కన్నా ఎక్కువ బడ్జెట్ని కలెక్ట్ చేస్తుంది చెప్పాలంటే. అంటే పిల్లలకి, అంటే అప్పుడున్న పిల్లలకి ఎంత ఫ్యాషన్ ఈ సినిమాలు చూడాలి థియేటర్స్ లో అనేది. చెప్పారు కదా, టీవీలో చూస్తే ఆ కిక్ ఉండదు, ఈ సినిమాలన్నీ థియేటర్ లో చూస్తే నాకు కిక్ ఉండదు. కాబట్టి సో మంచి మంచి సినిమాలు మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి మా కోసం. ఫ్యామిలీ సినిమాలు అంటేనే కృష్ణవంశీ అంటే ఫ్యామిలీ సినిమాలు, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.